సఖియా వివరించవే వగలెరిగిన చెలునికి నా కథ సఖియా వివరించవే వగలెరిగిన చెలునికి నా కథ సఖియా వివరించవే నిన్ను జూచి కనులు చెదరి కన్నె మనసు కానుక చేసి నిన్ను జూచి కనులు చెదరి కన్నె మనసు కానుక చేసి మరువలేక మనసు రాక విరహాన చెలికాన వేగేనని సఖియా వివరించవే వగలెరిగిన చెలునికి నా కథ సఖియా వివరించవే మల్లె పూల మనసు దోచి పిల్లగాలి వీచే వేళ మల్లె పూల మనసు దోచి పిల్లగాలి వీచే వేళ కలువరేని వెలుగులోన సరసాల సరదాలు తీరేనని సఖియా వివరించవే వగలెరిగిన చెలునికి నా కథ సఖియా వివరించవే. ఈ పాట పాత సినిమా 1965 సంవత్సరం నాటి పాండవ వనవాసం అనేటటువంటి సినిమాలోనిది. ఇది ఒక అద్భుతమైన పాట అండి. సంగీతం ఎంత ప్రశాంతతనిస్తుంది అనడానికి ఒక ఉదాహరణగా ద్రౌపది సైరంధ్రి రూపంలో మహారాణి సుధేష్ణకు సౌందర్య సేవలు సంగీతంతో ఆమెను అలరించడము ఈ విధంగా చేయడానికే ఆమె అక్కడ చేరుతుందన్నమాట. సఖియా వివరించవే వగలెరిగిన చెలునికి నా కథ అంటూ ఆ పాటలో చాలా చక్కటి సౌమ్యమైన విధానాల్లో ఆ పాట విధానం ఉంటుంది. మల్లెపూల మనసు దోచి పిల్లగాలి వీచే వేళ అంటూ మల్లెపూలు అనేటటువంటివి వాటిని కూడా కవి అక్కడ చూపించడము, మల్లెపూలు అనేవి ఆ స్మెల్ కానివ్వండి వీటినన్నింటినీ చూసే ఏమో ఒక మానసికమైనటువంటి ప్రశాంతతకు చిహ్నంగా ఇండ్లల్లో దేవుడికి పెట్టుకోవడము, అదేవిధంగా ఇంట్లో అలాంటి చెట్లు ఉంచటము, అదేవిధంగా ఇంట్లో ఆడవాళ్ళు దాన్ని భక్తిభావంతో తలలో పెట్టుకోవడము ఇవన్నీ కూడా చూడండి ఒక ప్రశాంతమైనటువంటి విషయాన్ని వీళ్ళు ఆ విధంగా కోట్ చేస్తూ లింక్ చేస్తూ ఒక అలవాట్ల రూపంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ పాటలో కూడా మనకి ఆ పాట వివరణలో చూస్తూ పోయినప్పుడు చాలా చక్కగా రిలాక్స్గా వర్ణిస్తూ ఒక ప్రేమతత్వాన్ని దగ్గరగా చేర్చేటటువంటి చక్కటి పాట. ఇలా ప్రశాంతంగా నచ్చిన పాట పాడుకోండి, అర్థవంతమైన పాటను పాడుకోండి. మ్యాజిక్ లాగా మైండ్ని రిలాక్స్ చేసేటట్లుగా ఒక ఔషధం లాగా రోజుకు ఒక పాటనైతే ఎంత బిజీగా ఉన్నా ఒక మ్యాజిక్ లాగా మూడ్నైతే రిలాక్స్ చేసేసుకోండి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు వినే పాట మీ ఆరోగ్యాన్ని మరింతగా పటిష్టం చేసేటట్లు, మీ మైండ్ని రిలాక్స్ చేసేటట్లు, మీ బంధాలను బలపరిచేట్లు ఉండేట్లుగా చూసుకోండి. ఎందుకంటే సంగీతం అనేది ఒక దివ్య ఔషధం లాంటిది. రోజు మాత్రలు ఎలాగో వేసుకుంటాం, ఇలాంటి సూక్ష్మమైన టెక్నిక్స్ చేసి చూడండి. మ్యాజిక్ లాగా పీస్ఫుల్ మైండ్ మీ సొంతం అవుతుంది.
ప్రశాంతమైన మనస్సే అన్ని ఆరోగ్యాలకి మూలం. ఆరోగ్యం ఉన్నట్లయితే ప్రతిదీ అలా అలా అనుసంధానిస్తూ వస్తాయి, కలిసి వస్తాయి. ఇక ఈ పాటలో ఉన్న కథా విశేషానికి వెళ్ళినట్లయితే కూడాను, సైరంధ్రి అనేటటువంటి పాత్రలో ద్రౌపది మహారాణి అంత గొప్ప మహారాణి కుటుంబంలో ఒక సందర్భంలో కష్టాలు వచ్చినప్పుడు, వాళ్ళు అజ్ఞాతవాసంలో వెళ్ళాల్సి వచ్చినప్పుడు, ఆమె సైరంధ్రి పాత్రలో మహారాణికి సేవకురాలుగా పనిచేసేటటువంటి విధానాన్ని గమనిస్తే, ఆమె ఎంత ధైర్యంగా, ధర్మబద్ధంగా, కర్తవ్యంగా, తెలివిగా, జాగ్రత్తగా ఆ కుటుంబ పరిస్థితుల్ని దానికి అనుగుణంగా నడుచుకునేటటువంటి తీరు, భర్తలతో ఆమె విధానం, ఆమె ప్రయాణంలో ఆ వ్యవహారాలన్నింటినీ కూడా ఒక కుటుంబ వ్యవస్థకు ఒక జాగృతి, ఒక జాగ్రత్త, ఒక పరిరక్షణ అనేటటువంటి విలువలన్నింటినీ మనం అక్కడ గమనించవచ్చు. ఇక మ్యూజిక్ రిలేటెడ్గా చూస్తే ఆ రోజుల్లో కూడా మ్యాజిక్ అనే దాన్ని వాళ్ళు గుర్తించి చక్కగా చూడండి, మహారాణి కేవలం పాటలు పాడడానికే ఒకరిని అలా నియమించుకొని ఉంటారన్నమాట. అలా ప్రశాంతంగా వాళ్ళు పాటలు పాడితే విని ప్రశాంతమైన మనస్సుని, రిలాక్స్ మైండ్ సెట్ని, ఒక ధ్యానపూరితమైనటువంటి మైండ్ సెట్ని పెంపొందించుకునే విధంగా సైరంధ్రి పాత్ర అనేది ఉంది. దీన్ని బట్టి మ్యూజిక్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనే దాన్ని మరొకసారి మనం గుర్తు చేసుకుంటూ, ఫ్యామిలీ లైఫ్లో ప్రశాంతమైన మనస్సుని ఎప్పుడు ఆరోగ్యకరంగా ఉంచుకోవాలని, అది చాలా చాలా ముఖ్యమని భార్యాభర్త మీరిద్దరూ గమనించుకుని, దానికి తగ్గట్టు మీ పిల్లల్ని మంచిగా పెంచుకుంటూ మీ కుటుంబాన్ని స్వర్గదాయకం చేసుకోవాలని కోరుకుంటూ, ఐఎమ్ జిఎస్ లతారాజు. I want to see happy, healthy, wealthy, successful families. Respected husband and wife, upcoming couple, young generation and all, welcome to Family Founder Movement. It's learning hub of life concepts through the ancient techniques and new methods. న్యూ మెథడ్స్లో భాగంగా, పురాతనమైన విధానాల్లో భాగంగా ఎలా తీసుకున్న మ్యూజిక్ అనేది, మ్యాజిక్ అనే దాన్ని ఒక్కసారి గుర్తు చేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని, లైక్స్ ద్వారా మరింత మందికి ఇలాంటి విలువైన విషయాల్ని రీచ్ చేసి, కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాల్ని నాకు తెలియజేస్తారని కోరుకుంటూ, రేపటితో మరొక పాటతో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. హ్యాపీ ఫ్యామిలీ లైఫ్.